సర్పంచుల సగం మంది బీసీలే 10,220 నాన్ షెడ్యూల్లో బీసీల జీపీలను గాను 5,123 చోట్ల విజయం 2,186 రిజర్వ్డ్ సహా 2,930 జనరల్ స్థానాల కైవసం. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 524 సీట్లు, వికారాబాద్లో 364, రంగారెడ్డిలో 329, భువనగిరిలో 304 మంది ఉన్నటువంటి నేపథ్యం. అత్యధికంగా కూడా ఎవరైతే బీసీలు ఆ బీసీలే ప్రధానంగా ఎక్కువ సర్పంచ్ కూడా అయినటువంటి నేపథ్యం కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో బీసీల సత్తా చాటారు. తమకు రిజర్వ్ చేసిన పంచాయతీలను మించి జనరల్ స్థానాలు కైవసం చేసుకున్నారు. 2,186 బీసీ రిజర్వ్డ్ స్థానాల్లో పాటు జనరల్ కేటగిరీలో 2,997 స్థానాల్లో విజయబావుట ఎగరవేశారు. మొత్తం 12,760 పంచాయతీల్లో 2,537 ఏజెన్సీ గ్రామాలు పోగా మిగిలిన 10,229 నాన్ షెడ్యూల్డ్ జీపీలో ఏకంగా 5,123 చోట్ల 50% బీసీ బిడ్డలు సర్పంచులుగా విజయం సాధించారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా సగం స్థానంలో సర్పంచులుగా బీసీలు గెలుపొందారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే అత్యధిక బీసీ సర్పంచులు గెలిచిన జిల్లాగా నల్గొండ టాప్లో నిలిచింది. కానీ మొత్తం సీట్లలో పోల్చినప్పుడు సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో బీసీల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ మండలంలో బీసీలకు ఒక్క సీటు రాలేదు. సిద్దిపేట జిల్లా కూగునూరుపల్లి మండలంలోని బీసీలు పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచారు. ఈ మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా 7 జనరల్, 4 బీసీ, 3 ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 7 జనరల్ స్థానాలను బీసీలే విజయం సాధించారు. రిజర్వ్డ్ స్థానాల్లో కలుపుకొని మొత్తం 11 మంది బీసీ సర్పంచులు ఇక్కడ గెలిచారు. ఈ మండలంలో బీసీలకు ఒక్క సర్పంచ్ పదవి కూడా దక్కలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అది ప్రధానంగా ఉన్నటువంటి ప్రధానమైన వార్త. ఇంకా మహబూబ్నగర్ జిల్లాలో